బ్రదర్, బాబా ఇంకా వాళ్ళ మనుషులు ఎవరు కనపడటం లేదు, ఫోన్ రీచ్ అవ్వట్లా. మీకు అంత కంగారంటే మీరే దింపేసి వెళ్ళిపోండి. చూసావా ఈ ముద్దపప్పుకి ఎంత గీరో? ఆగ్రా నిన్ను. ఎక్కడికి ఎవరిని వస్తువులు దించమంటున్నావు? నేను ఎవరో తెలుసా? రావుతర్ మనిషిని. మన గురించి చెప్పకరా, ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది. ఏరా, ఇది ఎలారా నేను వాడి దగ్గర చెప్తాను? అది కూడా తెలియని ఎర్రి పాపనా నేను? అవును, చెప్తేనే తెలుస్తుందా ఏంటి? ఏంటిది? కాదన్నా, ఫ్లోలో చెప్పేస్తే. ఏరా, మనమంతా రావుతర్ మనిషిని బిజిలీని వేసేయడం కోసం గెట్టం మార్చుకొని తిరుగుతున్నాం. ఎలారా నేను బిజిలీని వేసేయబోతున్నారా? ఎవరది? బ్రదర్, దింపేసి కొట్టుకోండి, ముందు దింపేయండి. మొహం చూడు. ఏంటి నీ లవ్వరా? ఏంటి ఆడుకుంటున్నావా? లేదయ్యా, నీ లవ్వర్ ముసల్దాన్లా ఉంటే ముసల్దాన్లా ఉందని చెప్పానేంటి? అరే వద్దు. అవునన్నా, అక్కర్లేదు మనకి. చూస్తుంటే ముసల్దాన్లానే ఉందే. మీలో సమస్య ఉంటే మీరే చూసుకోవాలి. ఇలా వచ్చే పోయే జూనియర్ ఆర్టిస్ట్ ని గొడవ లాక్కూడదు, అర్థమైందా? అదేంటయ్యా, చిన్న సమస్యకి నీ లవ్వర్ ఇలా తిప్పుకుని వెళ్ళిపోతావు? బాబు, ప్రస్తుతానికి మీకు సాయం చేసే పరిస్థితిలో లేను. దయచేసి వేరే ఎవరైనా పిలుస్తారా? ఇదేదో ముందే చెప్పొచ్చుగా. జరగండి బ్రదర్, పని నుంచి వస్తువులు తిప్పాలి, కొంచెం హెల్ప్ చేస్తారా? బ్రో, బండిలో నుండి థింగ్స్ తింపాలి, కొంచెం హెల్ప్ చేస్తారా? హెల్ప్ అంటే సహాయం చేస్తారా? సాయమా? సాయం చేయడానికి ఊళ్ళో ఎవరు లేరు ఈ లోకంలో. ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు. ఏమైంది సార్? ఎందుకని మీ ఆస్తి అంతా కీర్తి పేరు మీద రాయమని చెప్పారు? అయ్యయ్యో, ఇదిగోండి సార్, తుపాకీ పట్టుకోండి సార్. నాన్నను బయటికి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాను సార్, కుదరలేదు. ఒకటా రెండా? నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు బాటలు వేసేది, వీధి దీపాలు వేసేది, చెరువులు శుభ్రం చేయడం అంటూ ఆయన చెయ్యని త్యాగం అంటూ ఏది లేదు. ఆయన బయటకు వదిలేస్తే ఇలాంటి ద్రోహాలు ఎక్కువగా జరుగుతాయని జామీన్ ఇవ్వననేశారు సార్. అది మాత్రమే కాదు సార్, కేసును మళ్ళీ తీయడం వల్ల యావజ్జీవ శిక్ష తక్కువని ఉరి శిక్ష వేసేశారు సార్. నన్ను క్షమించండి సార్. నీ పరిస్థితి పాపంగానే ఉంది, కానీ ఏం చేయమంటావు? నాకు పాపం చూసి అలవాటు లేదు కదా. అది నాకు తెలుసు కదా. నీకేమైనా చివరి కోరిక ఉందా? మీతోనే కదా ఇన్నేళ్లుగా ఉంటున్నాను కదా సార్. మీ పాత వకీల్ని ఇదేగా అడిగారు, చేశారా? అందువల్ల నేనే నా చివరి ఆశను ముగించుకొచ్చేసా సార్. నేను ఇస్త్రీకి అసలు బట్టలే వేయలేదు బాబాయ్. ఇది ఇస్త్రీ కొట్టు కాదు వాసు, ఆరేసిన బట్టల్ని దొంగతనం చేసుకొచ్చి కొత్త బట్టలని అమ్మే దొంగల కొట్టు. వద్దా నీకు? త్వరగా తీసుకుని బయలుదేరండి అయ్యా. మొత్తం తీసుకెళ్ళిపోతాంలే, కాసేపు ఆగవయ్యా. బిజిలీ బిజిలీ, పక్కకు పరా. ఎవరైనా? దాదా. తాతనా? దాదా అయ్యా, రౌడీ రౌడీ. బిజిలీ చావేది ఈ రోజు ఖతం అయింది. ఏమైంది? ఖతం రా, కన్ఫర్మ్. ఏ బర్త్? ఏం బర్త్? లోయర్ బర్త్. కడుపులో తిప్పుతుందన్నా, ఒకటే చోటు బాత్రూమ్కి వెళ్ళొస్తానా? నీ పని వచ్చినప్పుడే బాత్రూమ్ వస్తుందా? మూసుకొని కూర్చో, బిజిలీని వేసి తర్వాత వెళ్దాం.
ఎస్కేప్ అయిపోయారా ఎవడురా ఈడు? మా నాన్న మీద చెయ్యేశాడు. నాకు తెలిసి ఈ పాటికన్నా కత్తి తీసేస్తారా? అన్న ఏ తోసే ముందు ఓ దమ్ము కొడతారు కదా. ఏమన్నా వెతుకుతున్నావు? దమ్ము లేదురా. దమ్ము లేకపోతే ఏంటి? అన్న కొట్టుకెళ్ళి దమ్ము కొనుక్కొచ్చి కొట్టి నేస్తాడు. సరే మీరు ఆడుకోండి, నాకు పని ఉంది. రే ఆగరా. ఇప్పుడు నిన్న అన్న వేసాడు కాయరా. లారీ టైర్ లో పడిపోతే పాపని కాపాడితే ఈ పిచ్చి వాళ్ళు మాట వింటూ పిచ్చోడ్లా ప్రవర్తిస్తావు. పిచ్చో క్షమించమని అడిగేవాడు పెద్ద మనిషి, అన్నకి తెలీదా ఏంటి? సారీ, మీ అందరినీ సరిచేయలేము. ఏయ్, వాణ్ణి చేసుకుపోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు రా. అవును, ఇప్పుడు ఎందుకు నువ్వు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం కలపడానికేరా ఈ సంఘటన యూజ్ చేసుకుంటున్నాను. వాళ్ళిద్దరికి పెళ్ళైతేనేరా ఇంటర్వ్యూలు వేస్తారు. ఎలా సెటప్ చేస్తాను చూసావా?